యుద్ధాలనేవి రెండు దేశాల మధ్య, రెండు మతాల మధ్య జరుగుతాయి. అదే యుద్ధం రెండు మనుషుల ప్రేమకి, దేవుడు రాసిన రాతకి జరిగితే ఏంటి మేడం, ఎలా జరిగింది అయోధ్య ఫ్యామిలీ ట్రిప్? ఫుల్ బోరింగ్ అసలు. అలానే ఉంటుంది. మైథిలి అని పేరు పెట్టుకొని ఆ రాముడి దగ్గరికి మీ రాముడు లేకుండా వెళ్తే అలానే ఉంటుంది. అన్నయ్య బాయ్ ఫ్రెండ్తో తిరగాల్సిన ఏజ్లో పేరెంట్స్తో గుళ్ళు గోపురాలంటే ఎవరైనా తిరుగుతారా? దేనికైనా టైం రావాలి. నాకు నచ్చిన వాడు దొరికితే వాడితోనే తిరుగుతాలే. వాడితో కూడా గుళ్ళు చుట్టూనే తిరుగు. సర్లే కానీ ఇంతకు మీ అన్నయ్య సిరికని తీసుకెళ్తాడా? పడేస్తాను భయమా. అవును. ఏమైందిరా? అమ్మాయి బైక్ మీద నుంచి కింద పడిపోయిందిరా. అమ్మాయా? ఎవర్రా? తెలియదురా, ఒక అమ్మాయి కల్లోకి వచ్చింది. అవునా? వచ్చేం చేసింది? బస్ దిగింది, ఫ్రెండ్తో మాట్లాడింది, బైక్ మీద వెళ్తూ కింద పడిపోయింది. అబ్బో, చాలానే చేసింది. చేసింది. ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఆ అమ్మాయిది కూడా మన విజయవాడే. ఆహా, ఇది కూడానా? సూపర్. సరే, చాలా టైం అయింది, వెళ్ళి కొంచెం టీ పెట్టినా. వాళ్ళకి టీ ఏంట్రా? టీకి సమయంతో పని లేదురా. ఏమైందే? డ్రీమ్ వచ్చింది. ఏం డ్రీమ్? ఎవరో ఒక అబ్బాయి అబ్బాయా? ఏం చేశాడు? నిద్ర లేచాడు, నా గురించి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు, టీ పెడుతుంటే చేయి కాలింది. ఇంకోటి ఏంటో తెలుసా? ఆ అబ్బాయిది కూడా మన విజయవాడే. అబ్బో, అయినా ఇదెక్కడ దిక్కుమాలని డ్రీమే. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. హాలిడేస్లో ఆఫీస్ ఏంటి? అది కూడా ఆఫ్టర్నూన్ 12:30కి. ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందంట, హెచ్ఆర్ కాల్ చేసింది, అందుకే వెళ్తున్నా. మరి నేనొద్దా మీటింగ్కి? ఆవిడ ఇంకా నువ్వు ఊర్లోనే ఉన్నావు అనుకుంటోంది. అలానే అనుకోని. సరే, నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. మమ్మీ, నిన్ను చాలా మిస్ అవుతున్నా మమ్మీ. లవ్ యూ. అదేంటి మమ్మీ అలా అంటావు? మనీ అవసరం వస్తే మమ్మీ మీద ప్రేమ. ఒక్క 1000 రూపాయలు చాలు మమ్మీ. 1000 రూపాయలు నిన్నే కదా డాడీ ఇచ్చాడు.
అంటే మమ్మీ అది ఏంట్రా ఏదో ఈ మధ్యాహ్నం తాగడం మొదలు చిచి, పెట్టావేంటి? లేదు మమ్మీ పొట్టు. నన్ను ఆపరా, నీ దొంగొట్ల గురించి నాకు తెలుసులే కానీ. అయ్యో నిజం మమ్మీ, అమ్మవేంటి మమ్మీ, నిజం మమ్మీ. అయ్యో ఉసే లెగవే, ఉసే నిద్రపోతూ నవ్వుతావేంటే? నీకు మార్నింగ్ చెప్పా కదా ఒక అబ్బాయి డ్రీమ్లోకి వచ్చాడని. ఆ, అబ్బాయి మళ్ళీ డ్రీమ్లోకి వచ్చాడే. మళ్ళీ వచ్చాడా? హా, వచ్చాడు. ఈసారి ఏం చేశాడు? వాళ్ళ మదర్తో కాల్ మాట్లాడుతున్నాడు. ఏమని? మనీ గురించి. అసలు ఇంత క్యూట్గా మాట్లాడుతున్నాడు తెలుసా. చాలా ఇన్నోసెంట్లో ఉన్నాడు ఆ అబ్బాయి అసలు. దేవుడా, దేవుడా, దీనికి దయ్యం పట్టింది. ఎలాగైనా నువ్వే వదిలించాలి. అబ్బా నాకేం దెయ్యం పట్టలేదే. చూడు దేవుడా, దయ్యమే దయ్యం పట్టలేదు అంటుంది. నువ్వే వదిలించాలి. షబ్బా. కలుద్దాం. నేను తర్వాత వస్తా. నేను తర్వాత కాల్ చేస్తా ఉండు. ఏయ్ లే, నిద్రలో నవ్వడం ఏంట్రా? మార్నింగ్ చెప్పా కదరా ఒక అమ్మాయి కల్లోకి వచ్చిందని. ఆ, అమ్మాయి మళ్ళీ కల్లోకి వచ్చిందిరా. మళ్ళీ వచ్చిందా? వచ్చిందిరా. హా, ఈసారి దేని మించి పడింది? పడడం కాదురా, నేను మమ్మీతో కాల్ మాట్లాడడం దానికి డ్రీమ్లో వచ్చింది. తన ఫ్రెండ్కి చెప్పింది. తన ఫ్రెండ్ ఏమో తన గుడికి తీసుకెళ్ళిందిరా, దెయ్యం పట్టిందేమో అనుకుని. అరే మావా, రే ఏమైందిరా? రే మావా, రే మావా లేవరా. రే ఏమైందిరా? నీకేమైందిరా? బయటికి పోయినప్పుడు నిమ్మకాయలేను తొక్కావా? అలా మాట్లాడుతున్నావు. ఒక్క అమ్మాయి 2 సార్లు కల్లోకి రావడం ఏంట్రా? రే నిజంరా. అదిగో మళ్ళా అలానే అంటున్నావు. రే నన్ను నమ్మరా. నమ్మనరా. మళ్ళా అలా అంటే ఉమ్ముతా. నువ్వు కొంచెం నాకు దూరంగా ఉండు. మళ్ళీ డ్రీమా? హా, నీకు పిచ్చి పట్టిందే. వాడెవడో డ్రీమ్స్లోకి రావడం ఏంటి? నువ్వు ఇక్కడ పిచ్చిదానిలా నవ్వుకోవడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ఎందుకు నా డ్రీమ్స్లోకి వస్తున్నావు? నా డ్రీమ్స్ నీకెలా వస్తున్నాయి? నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ నువ్వు లేవు, ఇదంతా నా భ్రమ అనిపిస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇదంతా నిజం అనిపిస్తుంది. నా ఫ్రెండ్ నేను ఇదంతా చెప్తుంటే ఇదంతా అబద్ధం, నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నాను. నువ్వు నా భ్రమ కాకపోతే వచ్చి నన్ను మీట్ రేపు మార్నింగ్ ఈ ప్లేస్కి రా, సరేనా? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. రేపు మార్నింగ్ 9కి రాజీవ్ గాంధీ పార్క్కి రా. కథలన్నీ కళల్లోనే పుడతాయి. అలా కళలో పుట్టిన ప్రేమ కథే